నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అది డిసెంబర్ 22, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృచ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను ఉన్నారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు బలంగా మీ రాశిలో ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, మనోధైర్యంతో పాటు ధైర్యంగా ఏదైనా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలతో పాటు ప్రభుత్వ సంబంధిత పనులు చకచకా పూర్తయివ్వడము, ఆ పనుల విషయంలో పురోగతి కనబడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రుణాలు మంజూరయ్యే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయం తరువాత నుంచి మీకు కొంత రిలాక్స్డ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా ఆదిత్య హృదయం చదవడంతో పాటు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా కొన్ని పనులు అడ్డంకులుగా ఉంటాయి. జరగకపోవడము, ఆలస్యవ్వడము ఇలాంటి జరిగే అవకాశాలు, ఆటంకాలు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అనారోగ్య సూచనలు చాలా శాతం ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో నిదానంగా లాభాలు వస్తాయి తప్ప వెంటనే లాభాలు అనేది గోచరించడం లేదు. కుటుంబంలో చిన్న మాట పట్టింపులు రావడము, కుటుంబ యజమాని ఇబ్బంది పడ్డము, లేదా కుటుంబంలో ఎవరైనా వ్యక్తులు ఇంటి నుంచి పారిపోవడం కానీ వెళ్ళిపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు లక్ష్మీ అమ్మవారిని పూజ చేయడంతో పాటు గణపతికి 5 మోదకాలను కనుక నివేదన చేసినట్టే, మోదకాలు అంటే ఉండ్రాళ్ళు, మీ ప్రాంతంలో ఏమంటారో తెలియదు కానీ గణపతికి ఇష్టమైన మోదకాలను కనుక నివేదన చేసినట్టయితే కనుక కొంత ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావం ఉన్నప్పటికీ శుక్రుడు బలంగా ఉండడం వల్ల శుభాలు కలగజేస్తున్నాడు. దీంతో పాటు సంతోషాలు, ఆనందాలు కలగజేయడంతో పాటు ఆర్థిక లాభాలు, వ్యాపార లాభాలు, ఉద్యోగ లాభాలు, చదువులో విజయాలు ఇలాంటివన్నీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతున్నాయి. తర్వాత ఇంటి వాతావరణం కూడా గతం కన్నా ఈరోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా అనుకోకుండా మీరు ఏదైనా ఒక దానం చెయ్యవలసిన స్థితి ఈరోజు గోచరిస్తోంది. అయితే పరిహారంగా శ్రీదేవి ఖడ్గమాలను ఒకసారి చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల మీ యొక్క మాట తీరు వల్ల కాని పనులన్నీ చక్కబెట్టుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో శుభము, మీలో ధైర్యం పెరిగి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలన్నా, ఆ నిర్ణయాలను అమలుపరచాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. రాజకీయ రంగంగాను, ఉద్యోగ రంగంగాను విద్యార్థులకు చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే గోచరించట్లేదు. పరిహారంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని చదువుకునే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.